ఏంటి రాగానే యాహూ అని అరుస్తుందా అనుకుంటున్నారా? ఎందుకంటే జోహో నుంచి రిక్రూట్మెంట్ అండి. జోహో నుంచి రిక్రూట్మెంటా? అయితే ఏంటి కామనే కదా అనుకుంటున్నారా? బట్ నాట్ దిస్ టైమ్. బికాస్ జోహో నుంచి ఒకటి కాదు, రెండు కాదు, 3 పోస్టులకి ఒకేసారి రిక్రూట్ చేసుకుంటున్నారండి. అది కూడా బల్క్ హైరింగ్. ఇప్పుడు మార్కెట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కానీ డివోప్స్కి కానీ నెక్స్ట్ 10-15 ఇయర్స్ చూసుకుంటే చాలా డిమాండ్ ఉంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ఎవ్వరూ వదలొద్దు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసేసేయండి. బిఫోర్ దాట్ నేను డీటెయిల్గా ఈ వీడియో చూపించే ముందు మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈ జాబ్ నోటిఫికేషన్ నుంచి చూసుకున్నట్లయితే జోహో నుంచి 0 to 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ తమిళనాడు ఉంటుందండి. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్. ఫ్రెషర్స్ మీరు కనుక ఈ రోల్కి అప్లై చేయాలనుకుంటే ఈ రోలే కాదు, టెస్టింగ్ ఆర్ డివోప్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఈ 3 రోల్స్లో ఏ రోల్కైనా మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. మీకు బేసిక్ నాలెడ్జ్ కానీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ కానీ ఉన్నా కూడా అప్లై చేసేసేయండి. అండ్ ఇంటర్వ్యూకి టైం ఉంటుంది కదా, ఈలో ప్రిపేర్ అయిపోండి. అలాగే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీద ఒకసారి క్లియర్గా చదువుకొని మీ జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దీనికి రిలేటెడ్గా ఉంటే కనుక కొంచెం రిలేటెడ్గా ఉన్నా కూడా అప్లై చేసేసేయండి. అండ్ డివోప్స్ ఇంజనీర్ కనుక చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే అనలైటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే మీకు పైథాన్ మీద, షెల్ స్క్రిప్టింగ్ మీద వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. జావా ఆర్ జావా స్క్రిప్ట్ మీద కూడా వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నేను చెప్పాను కదా, మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ అప్లై చేసేసేయండి. మెయిన్గా అందరూ బేసిక్ సి అనేవి ఉండరు కదా, ఇప్పుడు డెఫినెట్గా పైథాన్ ఆర్ జావా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండుంటారు. సో అందరూ డెఫినెట్గా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఐడియా కనుక లేకపోయినట్లయితే ఈ గ్యాప్లో అప్లై చేసేసి గ్యాప్లో ఇంటర్వ్యూకి వచ్చేలోపు నేర్చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అనలిస్ట్ అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అన్నమాట. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దీనికి రిలేటెడ్ ఉంటే అప్లై చేసేసేయండి. ఫ్రెషర్స్ మీకు ఏదో ఒక టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ అప్లై చేయండి. మీకు టెస్టింగ్ నాలెడ్జ్ లేదు, జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఐడియా ఉంది అన్నా కూడా మీరు అప్లై చేసేసేయండి. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 3 రోల్స్లో మీరు ఏది అప్లై చేసినా సరే మీకు లోపలికి వెళ్ళాక ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఇస్తారు. అండ్ ఎలా అప్లై చేసేయాలో చూసేద్దాం రండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, జెండర్, మీ లొకేషన్, స్టేట్, మీ నేషనాలిటీ, అండ్ మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీకు కరెంట్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీకు ప్యాకేజ్ ఎంత ప్రెజెంట్, మీరు ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు సిటీసీ అనేది. అలాగే మీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, దాని డీటెయిల్స్ ఇచ్చేయండి. మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో, ఇక్కడ ఫ్రెషర్స్ మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు కూడా. అండ్ స్కిల్ సెట్ ఫ్రెషర్స్ అయితే కనుక ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ ఏదో ఒక డేటాబేస్ నాలెడ్జ్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా వచ్చు అని అంటే కనుక జావా, ఒకవేళ మీకు ఏదో ఒక డేటాబేస్ నాలెడ్జ్ ఎస్క్యూఎల్ ఆర్ MySQL ఆర్ ఒరాకిల్ SQL ఏదో కనుక వచ్చి ఉంటే, లేదా క్లౌడ్ రిలేటెడ్ ఏదైనా ఐడియా ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు ఇంకా బెనిఫిట్. ఓన్లీ 1-2 స్కిల్స్ ఇవ్వకుండా కొంచెం ఏదైనా యాడ్ ఆన్ చేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాని డీటెయిల్స్ ఇచ్చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి అండ్ సబ్మిట్ చేసేస్తే మీకు థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ జోహో అని వస్తుందండి. మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు 7 to 10 daysలో ఇంటర్వ్యూ డీటెయిల్స్ గురించి అనేది మెయిల్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ రిసీవ్ అన్ ఈమెయిల్ రిగార్డింగ్ ద ఇంటర్వ్యూ డీటెయిల్స్. అండ్ అట్ ది సేమ్ టైం మీరు జోహోలో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కనుక ఇచ్చినట్లయితే మీ ప్రొఫైల్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇదే ఎంతేనండి. అండ్ ఫ్రెషర్స్ మీకు ఒక బోనస్ టిప్ ఏంటంటే, మీరు ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు, ఈ జాబే కాదు ఏ జాబ్కైనా అప్లై చేసేటప్పుడు మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏం అడుగుతున్నారో దాని రిలేటెడ్ మీరు రెజ్యూమ్లో స్కిల్స్ అనేవి పెట్టండి. ఈవెన్ మీకు రాకపోయినా సరే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ జావా వచ్చు, వాళ్ళు పైథాన్ అడుగుతున్నారు అనుకోండి,
పైథానే వచ్చని పెట్టండి. ఇంటర్వ్యూ అయ్యేలోపు టాప్ 20 క్వశ్చన్స్, టాప్ 30 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. డెఫినెట్‌గా మీకు క్వశ్చన్స్ దొరుకుతాయి. అవి ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్‌లో ఆ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ మీకు ప్రోగ్రామ్స్ ఎలా అంటే టాప్ 20 ప్రోగ్రామ్స్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఆ ప్రోగ్రామ్స్‌లో నుంచే మ్యాక్సిమం అడుగుతారు ఇంటర్వ్యూలో. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. కొన్ని హ్యాకర్ ర్యాంక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయలేం. జనరల్‌గా ఫిబొనాచి సిరీస్ రాయండి. అలా మీకు జనరల్ క్వశ్చన్స్ కనుక అడిగితే టాప్ 20లో నుంచి అడుగుతారు. బట్ టాప్ 20 అనేది ముందుగానే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్స్‌లో ఆ రిలేటెడే వస్తాయి. సో మీరు డెఫినెట్‌గా క్రోమ్‌లో కనుక సెర్చ్ చేసి చూసినట్లయితే మీకు క్వశ్చన్స్ అనేవి దొరుకుతాయి. దానిలో నుంచి ప్రిపేర్ అయ్యి అప్లై చేసేయండి. ఇంకా మిగతాది మన లక్ అంతే. బట్ ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఎవ్వరు వదలొద్దు. అందరూ అప్లై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.